షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి విస్మరించలేదు. 2000 పెన్షన్ 3000 చేస్తానన్నావు, 5 సంవత్సరాలు పెంచావు. మేమిచ్చిన మాట ప్రకారం 3000 4000 చేస్తామన్నాం. 3000 6000 చేశాం. వికలాంగుల పెన్షన్ 10,000 15,000 ఇచ్చాం. ఎంతమందికి ఇచ్చాం? 64 లక్షల మందికి 32,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రతి నెల వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాం. ఇచ్చామా లేదా? అందుతుందా లేదా? కార్యకర్తలు కూడా ఇవ్వని పథకాల గురించి మాకు అడుగుతున్నారు. ఇచ్చిన పథకాల గురించి చర్చ చేయడం లేదు. ఇది మన లోపము. మనం పథకాలన్నీ అమలు చేద్దాం, కానీ ఇచ్చిన పథకాలన్నీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంటుంది. మీ అందరికీ తెలియాలి. గ్రామాలకు వెళ్తే భర్తలు చనిపోయినటువంటి భార్యలకి జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇవ్వకుండా ఆపేశారు. అవునా కాదా? మనందరం అడిగాం, ఏమండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే భర్త చనిపోతే మరుసటి నెలే భార్యకి పింఛన్ ఇచ్చాం. నువ్వు ఆ కార్యక్రమాన్ని ఆపుదల చేశావంటే అతి లేదు గతి లేదు. మళ్ళీ ప్రభుత్వం జూన్ 12వ తారీఖున 1,20,000 మంది వితంతులకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టి పింఛన్లు ఇస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళినా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి వితంతు పింఛన్లన్నీ ఈ ప్రభుత్వం వచ్చే నెల 12న మీ ద్వారే వాళ్ళకి అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది కార్యక్రమం కాదా? ఎలక్షన్ హామీలు ఒక్కటి నెరవేర్చలేదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎలక్షన్ హామీ కాదా? అమలు చేశామా లేదా? 5 రూపాయల కన్నా క్యాంటీన్ మనం పెట్టాం. దుర్మార్గుడు వచ్చి అన్నా క్యాంటీన్ ఎత్తేసాడు. మళ్ళీ ఈ రాష్ట్రంలో 202 అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పేదవాడికి భోజనం పెడుతున్నాం. ఇప్పుడే మీ జిల్లా హెడ్ క్వార్టర్లో కొత్త అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ఈ రాష్ట్రంలో ఇంకా 72 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు లేకపోతే కొత్తగా మళ్ళీ 70 అన్నా క్యాంటీన్లు మంజూరు చేసి 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్క అన్నా క్యాంటీన్ ఉండే విధంగా కార్యక్రమం చేశాం. ఇది ఎలక్షన్ హామీ అవునా కాదా? తీర్చామా లేదా? నేను రైతు భరోసా ఇచ్చాను, చంద్రబాబు నాయుడు ఇవ్వడం లేదండి. నేను మత్స్యకారులకి వేట నిషేధ సమయానికి 10,000 ఇచ్చాను, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని పాడిందే పాడుగా పాసిపల్లు దాసరలాగా మాట్లాడుతున్నా. చెయ్యాలని తప్పనుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆలోచన ఉంది. కానీ దినదినంగా రోజు ఖర్చులు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి. 5 సంవత్సరాలు ఉద్యోగస్తులకి జీతాలు లేవు, పెన్షన్లు లేవు. ఉద్యోగస్తులు పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి, ఆరోగ్యం బాగలేకపోతే వాడుకోవడానికి ఉద్యోగస్తులు దాచిన డబ్బు కూడా నువ్వు వాడేసి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సంవత్సరంలో 1వ తారీఖు ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం, పింఛన్లు ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తూనే కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మొన్ననే నేను 2-3 మాసాల ముందు డిసెంబర్లో వస్తే మత్స్యకారులు అందరూ అడిగారు, 20,000 ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారని. డబ్బులు లేవు, అవసరపడ్డాం. మా వాళ్ళు వచ్చి 20,000 అక్కర్లేదండి, ఈ సంవత్సరానికి 10,000 ఇచ్చి సరిపోద్దన్నారు. కానీ ఇచ్చిన మాట తప్పకూడదే. 20,000 ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం నీలాగా కొంటి సాగులు చేయలేదు. ఎవరైనా సరే మత్స్యకారులకి ప్రభుత్వం పథకం వస్తే వేట నిషేధ గుర్తెత్తేశారు. ఒక పడవ ఉండి 1000 లీటర్ల డీజిల్ వాడితే వాడికి పథకం తీసేశాడు. వాడికి 4 చక్రాల బండి ఉంటే ఈ పథకం తీసేశాడు. అవన్నీ సరిచేసి
నువ్వు ఇచ్చిన దానికంటే 30,000 నువ్వు తీసినవన్నీ కలిపి 258 కోట్ల రూపాయలు మత్స్యకారుల సేవలో కార్యక్రమం కింద ప్రతి అకౌంట్ కి 20,000 ఇచ్చాం. ఇది ఎలక్షన్ హామీ, అవునా కాదా? ఈ కథలన్నీ చెప్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలకు కావాల్సింది మన కష్టాలు కాదు, మన బాధలు కాదు. నాకేమిస్తావు, ఏం చెప్పావని ప్రజలు ఆశగా చూస్తున్నారు. అయినా సరే 13.5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పు, 3.5 లక్షల కోట్లు పాత బకాయిలు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం నేను అడుగుతున్నాను, ఈ రోజు మాట్లాడుతున్నాను, నేను వచ్చిన తర్వాత ఎక్కువ డబ్బులు 1,30,000 కోట్లు అప్పు వాడేశామని. నేను 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లే అప్పు వాడామని అబద్ధాలు చెప్తున్నాడు. అడుగుతున్నాను, నువ్వు అప్పు అన్నటువంటి 3.5 లక్షల కోట్లకి వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 60,000 కోట్లు అవసరం. ఎక్కడ తప్పు? నువ్వు చెప్పినట్టుగా నేను 3.5 లక్షల కోట్లే వాడాను, మీరు తప్పు చెప్తున్నారు అని మాట్లాడుతున్నావే. పోనీ నువ్వు వాడినటువంటి 3.5 లక్షల కోట్లని సంవత్సరానికి అసలు వడ్డీ కట్టాలంటే 60,000 కోట్లు కట్టాలి. ఎక్కడ తప్పు? ఈ రాష్ట్రానికి ఆదాయం ఉందా? ఈ రాష్ట్రంలో ఏదైనా మిగిలిందా? ఈ రోజు అమరావతికి ఎక్కువ డబ్బులతో టెండర్లు పిలిచారని మాట్లాడుతున్నారు. ఏమండి, 5 సంవత్సరాల ముందు సిమెంట్ బస్తా ఎంత, ఐరన్ ఎంత? ఆ రోజు ఉన్నటువంటి రేట్లు ఈ రోజుల్లో ఉన్నాయా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి అమరావతి నువ్వు అడ్డు పెట్టకుండా పూర్తయితే ఈ రోజు రేట్లు పెరగవు కదా, అమరావతి పూర్తయ్యేది కదా. కక్ష కట్టి 5 సంవత్సరాలు అమరావతిని నాశనం చేశావు. మళ్ళీ అవన్నీ పునఃప్రారంభిస్తే సంవత్సరానికే ధరలు పెరుగుతాయి. ఏదైనా ఒక వర్క్ చూసుకోండి. ఈ సంవత్సరానికి ఒక రేటు ఉంటే వచ్చే సంవత్సరానికి అదే వరకు టెండర్ పిలిస్తే 30-40% ఎక్కువ డబ్బులు అవుతాయి. అటువంటిది అమరావతిలో 5 సంవత్సరాలు నువ్వు నాశనం చేసి మళ్ళీ టెండర్లు పిలిస్తే దానికి దోచుకుంటున్నారని మాట్లాడుతున్నావు. ఈరోజు పోలవరం నీ యొక్క అహంకారం వల్ల, నీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల పోలవరాన్ని పూర్తిగా ముంచేశావు. పోలవరాన్ని గోదావరిలో కలిపావు. ఈ రోజు మళ్ళీ పోలవరాన్ని గాడిలో పెట్టాము. 2026కి పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని సస్యలక్షామనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు అధికారం వచ్చినా ఒక తపన, రాష్ట్రం బాగుపడాలి, పనులు 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 ఆలోచన చేసేవారు. ఈసారి ప్రభుత్వానికి ఎంత సమయం ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ సమయం పార్టీకి ఇచ్చి ఈసారి తప్పు జరగకూడదు. మళ్ళీ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో దూరకూడదు. ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ఎన్డీఏ ఉండాలి. ఈ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా తయారు చేయాలని ఒక తపనతో జాగ్రత్తగా పనిచేస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, చాలా ఇబ్బందులు ఉన్నాయి. 1 సంవత్సరం అయింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుటపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. తప్పనిసరిగా భవిష్యత్తులో మీకు మీ గ్రామాల్లో తలెత్తుకుని తిరిగే విధంగా, గ్రామాల్లో మీకు గౌరవం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ పార్టీ పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఇప్పటికే సమాచారం ఇస్తున్నాం. మనకు ఒక అలవాటు, నాతో సహా నేను ఎప్పుడు ఇవ్వని దాని గురించే ముఖ్యమంత్రి గారికి అడుగుతాను, ఇచ్చిన దాని గురించి కూడా చెప్పాలి. ఈరోజు చెప్తే రేపు మర్చిపోతారు. అటువంటిది ఒక అబద్ధాల కోరు మనకి అదర్ పార్టీలో ఉన్నాడు. ఈ రోజు నేను ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మొత్తం అబద్ధమే. ఒక్క పాయింట్ అంటే ఒక పాయింట్. ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పిల్లలకి ఇస్తానన్నావు. ఎలక్షన్లు అయిన తర్వాత ఒక్కరికే ఇచ్చావు. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలే ఇచ్చావు. 2 సంవత్సరాలు ఎగ్గొట్టేశావు. మేము చెప్పాం
ఒకడున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని మీరు చెప్పండి. రేపు జూన్ 12 స్కూల్ తలుపులు తెరిచేసరికి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కింద ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రేపు 12వ తారీఖున స్కూల్ తాళాలు తెరిచే ముందే మీ అకౌంట్ లో డబ్బేసి స్కూల్ తాళాలు తెరుస్తామని మీరు గ్రామాల్లో చెప్పండి. ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తాం. ఇంకొక పథకం అన్నదాత సుఖీభవ. నువ్వు ఎలక్షన్ ముందు 14,000 ఇస్తానన్నా అన్నావా లేదా? అప్పటికి మోడీ పథకం లేదు. నేనే అధికారంలోకి వస్తాను, రైతులకి సంవత్సరానికి 12,500 ఇస్తానని చెప్పావు. ఎన్నికలు అయిన తర్వాత, గెలిచిన తర్వాత మోడీ గారు కొత్త పథకం 6,000 పెడితే వాళ్ళు 6,000 ఈయన 7,500 కలిసి 12,500 ఇచ్చి మోసం చేసావా లేదా? ఈరోజు మేము అడగాలి. మేనిఫెస్టోలో చెప్పాం, ఇంటింటికి చెప్పాం. మోడీ గారు 6,000 ఇస్తారు, మేము 14,000 కలిపి సంవత్సరానికి అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం రేపు జూన్ నెలలో మోడీ గారు 2,000 ఇస్తే మనం 5,000 కలిపి 7,000 రైతుల అకౌంట్ లో వేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం. మళ్ళీ రెండో టర్ము మోడీ గారు 2,000 ఇస్తే మళ్ళీ 5,000 మనం వేస్తాం. మళ్ళీ మోడీ గారు 2,000 వేస్తే మనం 4,000 వేసి మనది 14,000. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చిన మాట ప్రకారం ఈ సంవత్సరం నుంచి కష్టాలు, బాధలున్నా రైతు అకౌంట్ లో 20,000 రూపాయలు వేస్తాము. గ్రామాల్లో మీరు చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.